యాక్షన్ న్యూస్ తెలంగాణ సిఎల్పి నేత జానారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మేము మా సంస్కారానికి తగ్గట్టుగా ఇంత దిగజారినటువంటి మాటలు ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు ఇంతవరకు. ఇంతకంటే ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం అనేటువంటి విషయం సిఎల్పి తరఫున మీ అందరికీ మనవి చేస్తున్నాను. సరే, మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా. ఎట్లా ఉంటుందంటే, ఉదాహరణ, ఒక సిటిజన్ ఇప్పుడే 2 గంటల క్రితం ఒక ఆమె మళ్ళీ లేపుతలేదట ఇప్పుడు ఫోన్ చేస్తే, కానీ పత్రికాముఖంగా నన్ను ఆమెను స్పందించమంటున్నాను. లక్ష్మి అనే ఒక ఇప్పుడే ఆ నెంబరు అదే అంటే మీకు బయటికి చెప్తా, అంటే ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళన్న మాట్లాడుకొని అని ఒక నెంబర్ నుంచి 9000 వద్దా? ఓకే, వదిలేసి రైట్. ఓకే, ఒక లక్ష్మి అని ఒక పౌరురాలు ఆమె నాకు ఫోన్ చేసింది. నాకు ఫోన్ చేసి ఏమి అడిగిందంటే, సార్, ఈ కేటీఆర్ గారిని కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, ఇది తగునా సార్ అని చెప్పి అడిగింది. ఒక మాటలో చెప్పాను. నువ్వెవరమ్మా అని నేను అడిగిన. అంటే నేను సామాన్య పౌరురాలని. అది మంచిది. మరి ఎవరికోగలు ఈ కాంగ్రెస్ పార్టీని కూడా ఆ కేటీఆర్ కానీ లేక ఇతరులు కానీ టీఆర్ఎస్ పార్టీ తిట్టడం కూడా తగునా అని. అవును, అది కూడా తగదు అని. అంటే నీ ఉద్దేశము ఎవరికోళ్ళు ఇట్లా తిట్టుకొని మాట్లాడుతున్నటువంటిది చాలా హేయంగా ఉన్నదని అని. అవును అన్నది. అయితే మంచిదమ్మా, నేను సలహాలు ఇచ్చేవారికి ఇస్తా, నువ్వు సలహాలు ఇచ్చేవారికి మన అందరం కలిసి ప్రజల ముందుకు పోదామే. మీ పత్రిక ముఖంగా వచ్చి ఛానల్స్ దగ్గరికి పోయి ఒక సామాన్య పౌరురాలుగా ఏమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి రాజకీయాల గురించి ఎవరు మాట్లాడుతున్నారో మీలాంటి వాళ్ళు చాలామంది స్పందించండి అని నేను ఆమెకు విజ్ఞప్తి చేసినాను. ఒకవేళ ఇప్పుడు బహిరంగంగా ఆమెను కోరుతున్నాను, మిమ్మల్ని ఏమన్నా కోరినా ఆమెనైనా వచ్చి ఇటువంటి అంటే దీన్ని విశ్లేషణకు మీకు దొరుకుతుంది. జనం ఏమనుకుంటుండో చెప్పడానికి ఇది ఉదాహరణ చెప్పి. ఎవరి స్థాయికి ఎవరి కొడుకు కాకి పిల్ల కాకి ముద్దుగుంటుంది.